వేసేసుకోండి. మళ్ళీ తిరిగి ఇదే ప్రాసెస్లో ఇంకొక పూరిని వేసి ఫ్రై చేయండి. చూసారా, వేసే ప్రతి ఒక్క పూరి కూడా చక్కగా పొంగుతుంది. ఇలాగే పూరీలన్నిటినీ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని ఒక హాట్ బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెంటనే తినే పని అయితే పర్వాలేదు, కానీ కొద్దిసేపు ఆగి తినాలంటే కనుక హాట్ బాక్స్లోకి ఒకదాని మీద ఒకటి వేసేసుకుని గట్టిగా మూత పెట్టి ఉంచండి. అప్పుడు పూరీలు అనేవి ఎండిపోకుండా ఉంటాయి. పూరీలు అనేవి పొంగితేనే టేస్ట్ అయినా బాగుంటుంది, టెక్స్చర్ అయినా బాగుంటుందండి. సో పూరీలన్నీ కూడా పొంగాలి అంటే పిండి కలుపుకునే విధానం దగ్గర నుంచి వేయించే విధానం వరకు కరెక్ట్గా ఉంటే పూరీలన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఈసారి పూరీల్ని నేను చెప్పిన కొలతల్లో పిండిని కలిపి నేను చేసిన పద్ధతిలో పూరీల్ని ఒత్తి వేయించండి. ఇలా చేస్తే హోటల్ స్టైల్లో పూరీలు రావటం ఖాయం. ఇంకా చెప్పాలంటే ఈ ప్రాసెస్లో చేస్తే హోటల్ కంటే కూడా హెల్దీగా టేస్టీగా ఇంట్లోనే పూరీలు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఈ పూరీతో నేను చూపించిన పూరీ కర్రీ కూడా అద్భుతంగా ఉంటుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎప్పుడు మీ ఇంట్లో మీ స్టైల్లోనే